శివ పూజలో పువ్వుల ప్రాముఖ్యత మరియు బిల్వపత్రం రహస్యం. ఓం నమః శివాయ. శివభక్తులందరికీ స్వాగతం. మహాశివుడిని ఆరాధించడం అంటే కేవలం మంత్రాలు పఠించడం, నైవేద్యాలు సమర్పించడం మాత్రమే కాదు. ఆయనకు సమర్పించే ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేకమైన అర్థం, గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మనం శివ పూజలో వాడే పువ్వుల గురించి, ముఖ్యంగా బిల్వపత్రం యొక్క శక్తి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏ పువ్వులు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవో, వాటిని సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, ఇంకా బిల్వపత్రం వెనుక దాగి ఉన్న అద్భుతమైన రహస్యాల గురించి వివరంగా చర్చించుకుందాం. ఈ జ్ఞానాన్ని పూర్తిగా పొందాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. శివ పూజలో పువ్వుల విశిష్టత మరియు ప్రాముఖ్యత. శివుడి పూజలో పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే కాదు, అవి మన భక్తికి, మనస్సుకి ప్రతీకలు. ప్రతి పువ్వు ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. పువ్వులు ఫలితాలు. తెల్లగన్నేరు పువ్వు, ఇది శాంతి, పవిత్రతకు చిహ్నం. దీన్ని సమర్పించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. చామంతి, ఆనందం, శ్రేయస్సుకు సూచిస్తుంది. దీన్ని సమర్పిస్తే ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. కలువ పువ్వు, స్వచ్ఛతకు, జ్ఞానానికి ప్రతీక. ఈ పువ్వును సమర్పించడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. తుమ్మి పువ్వు, శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దీన్ని సమర్పిస్తే అపారమైన అనుగ్రహం లభిస్తుంది. మల్లెపువ్వు, సుగంధం, శుభ్రతను సూచిస్తుంది. ఇది కోరికలను నెరవేరుస్తుంది. దోసకాయ పువ్వు, దీన్ని సమర్పించడం వల్ల మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయి. శివుడికి నిషిద్ధమైన పువ్వులు. ఈ పువ్వులు ఎందుకు నిషిద్ధం? కొన్ని పువ్వులను శివ పూజలో వాడకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ పువ్వులను సమర్పించడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. కేతకి పువ్వు, ఈ పువ్వు విషయంలో శివుడు కేతకి పువ్వుకు శాపం ఇచ్చాడు. బ్రహ్మ, విష్ణువులను తన గొప్పదనాన్ని చూపించేందుకు శివుడు ఒక లింగంగా ఆవిర్భవించాడు. దాని మొదలు చివరను కనుగొనలేక బ్రహ్మ ఒక కేతకి పువ్వును సాక్షిగా అబద్ధం చెప్పమని అడిగాడు. ఆ అబద్ధం వల్ల శివుడు గ్రహించి ఇకపై తన పూజలో ఆ పువ్వును వాడకూడదని శపించాడు. నందివర్ధనం, ఈ పువ్వు కూడా శివుడికి ప్రీతికరమైనది కాదు. గన్నేరు, ఎర్ర గన్నేరును కూడా శివ పూజలో వాడరు. బిల్వపత్రం, శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ప్రాముఖ్యత. శివ పూజలో బిల్వపత్రానికి ఉన్నంత ప్రాముఖ్యత మరే పువ్వుకు లేదు. 3 ఆకులు త్రిమూర్తులు. బిల్వపత్రం 3 ఆకులుగా ఉంటుంది. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను సూచిస్తుంది. ఇంకా ఇది సత్వం, రజస్సు, తపస్సు అనే 3 గుణాలకు ప్రతీక. ఇది శివుడి త్రిశూలాన్ని కూడా సూచిస్తుంది. ఆధ్యాత్మిక అర్థం. బిల్వపత్రం శివుడిని శాంతపరచడానికి, ఆయనలోని శక్తిని నియంత్రించడానికి సహాయపడుతుంది. శివుడు కాలకూట విషాన్ని తాగినప్పుడు ఆయన శరీరంలో కలిగిన వేడిని తగ్గించడానికి దేవతలు బిల్వపత్రాలను, జలాన్ని, చల్లని వస్తువులను సమర్పించారు. అందుకే ఇది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆరోగ్య ప్రయోజనాలు. బిల్వపత్రానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో దీని ఆకులు, పండ్లు, బెరడును అనేక రోగాలకు ఔషధంగా వాడతారు. బిల్వపత్రం సమర్పించే విధానం మరియు నియమాలు. ఎండిన ఆకులను వాడవచ్చు. బిల్వపత్రం కొనలో పగుళ్ళు ఉండకూడదు. కేవలం ఆకులు మాత్రమే సమర్పించాలి, కాండంతో సహా కాదు. బిల్వపత్రం కొద్దిగా పాతదైనా వాడవచ్చు. ఓం నమః శివాయ లేదా
ఓం నమః శివాయ బిల్వపత్రం సమర్పయామి అని చెప్తూ సమర్పించాలి. 3 ఆకులు ఉన్న బిల్వపత్రం అత్యంత శుభప్రదం. మిత్రులారా, శివుడి పూజలో పువ్వుల ప్రాముఖ్యత, బిల్వపత్రం యొక్క గొప్పతనం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఏ పువ్వు ఏ ఫలితాన్ని ఇస్తుందో, ఏవి నిషిద్ధమో అర్థం చేసుకున్నాం. నిజమైన భక్తి అనేది హృదయంలో ఉండాలి. కానీ ఈ జ్ఞానం మన పూజను మరింత అర్థవంతంగా, శక్తివంతంగా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేయండి. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.